కనిపెట్టినటువంటి వ్యక్తి. చాలా మంది తెలిసే ఉంటుంది. ఆయన స్కూల్లో చదువుకున్నటువంటి రోజుల్లో ఒకరోజు స్కూల్ అయిపోయిన తర్వాత స్కూల్ ప్రిన్సిపల్ గారు ఒక లెటర్ థామస్ ఆల్వా ఎడిసన్కి అందించి మీ తల్లికి ఈ లెటర్ ఇవ్వని చెప్పారు. థామస్ ఇంటికి వచ్చి వాళ్ళ అమ్మకి ఆ లెటర్ ఇచ్చాడు. ఎంతో సంతోషంతో ప్రిన్సిపల్ గారు ఈ లెటర్ ఇవ్వన్నారమ్మా అని చెప్పి లెటర్ ఇచ్చాడు. ఆమె లెటర్ తీసుకొని చదివి కళ్ళబుట్టి అలా కాలిపోతూనే ఉన్నాయి. ఆ లెటర్ మడిచి తన కన్నీళ్ళు చూసుకుంది. థామస్ అడిగాడు వాళ్ళ అమ్మని, ఎందుకమ్మా ఏడుస్తున్నావంటే, ఈ ప్రిన్సిపల్ గారు సంతకం పెట్టి ఇచ్చినటువంటి లెటర్ అది, బ్రిటిష్ గారు చేతి రాసినటువంటి లెటర్ అది. మీ అబ్బాయి బాగా చదువుకుంటున్నాడు, చాలా తెలివి కలిగినటువంటి వ్యక్తి. మీ అబ్బాయికి చదువు చెప్పడానికి సరిపడినటువంటి స్కూల్ కాదు ఇది. అంత జ్ఞానం, అంత తెలివితేటలు మా స్కూల్లో లేవు. కాబట్టి మీ అబ్బాయిని మా స్కూల్కి పంపించుకోకుండా వేరే ఇంకా జ్ఞానం కలిగినటువంటి స్కూల్కి పంపించండి అని రాశారని చెప్పింది వాళ్ళమ్మ. ఆ ఫాలోయింగ్ డే తెల్లారి నుంచి థామస్ స్కూల్కి వెళ్తాం మానిపించింది వాళ్ళమ్మ. ఇంట్లోనే థామస్ ఆల్వా ఎడిసన్ యొక్క తల్లి వారికి పాఠాలు చెప్పడం ప్రారంభించింది. ద కోర్స్ ఆఫ్ టైం థామస్ బాగా చదువుకున్నాడు, చాలా ప్రయోజనపడేయాడు. మనం ఉపయోగిస్తున్న ఈ కరెంట్ బల్బులన్నీ థామస్ ఆల్వా ఎడిసనే కనిపెట్టాడు. కొన్ని సంవత్సరాల తర్వాత వాళ్ళ అమ్మ పరమపదించింది. థామస్ కూడా వాళ్ళ అమ్మకు సంబంధించినటువంటి ఆ పాత వస్తువులు, ఆ పెంట్లు అవన్నీ ఒకసారి తీసి శుభ్రం చేసి బయటపడేద్దాం, పనికిరాని వస్తువులని చెప్పి ఆ పెంట్లన్నీ తీసుకున్నప్పుడు తన ప్రిన్సిపల్ సిస్టర్ గారు వాళ్ళ అమ్మకు రాసిచ్చినటువంటి ఉత్తరాన్ని థామస్ తీసుకున్నాడు. ఆ ఉత్తరం చదవగానే థామస్ కళ్ళం నీళ్ళు వచ్చేసింది. ఆ ఉత్తరంలో ఏం రాసిందంటే, టీచర్ గారు, మీ అబ్బాయి తిక్కలోడు, ఎందుకు పనికి రానటువంటి మెత్తలోడు, ఇప్పుడు దాకా సరిగ్గా మీ అబ్బాయికి వినపడట్లేదు అనుకున్నా, కానీ వాడు అసలు తెలివి లేదు, అజ్ఞాని, పనికిరానటువంటి వ్యక్తి. మీ పిల్లవాడికి చదువు చెప్పే అంత తెలివితేటలు మా దగ్గర లేవు. ఈ వేస్ట్. వాళ్ళ ఇంటి దగ్గర పెట్టుకొని ఏదైనా పనులు నేర్పించండి, దయచేసి మీ అబ్బాయిని మా స్కూల్కి పంపించమాకండి అని రాసిచ్చాడు. థామస్ ఆల్వా ఎడిసన్ ఆ లెటర్ చదివి కళ్ళకు నీళ్ళు వస్తున్నాడు. ఆ లెటర్ కింద వాడు ఇలా రాసుకున్నాడు, ఆ హీరోయిన్ మదర్, ఒక హీరో లాంటి అమ్మ, ఒక హీరో లాంటి అమ్మ నా పక్షాన ఉంది. ఒక హీరో లాంటి అమ్మ నా పక్షాన ఉంది. ఆ అమ్మ వల్లే ప్రపంచం అంతా నేను కీర్తింపబడేటటువంటి జ్ఞానాన్ని సంపాదించుకున్నాను. ప్రియమైన విశ్వాసులారా, దేవుని బిడ్డలారా, చాలామంది ఈ రోజుల్లో కార్ల మీద ఏం రాస్తారంటే, చాలామంది తెలుసు. ఎందుకు చాలామంది కొంపలు కూలిపోతున్నాయి అంటే, బైబిల్ గ్రంథంలో వాళ్ళు స్థిరాపుత్రుడు అని యేసు జ్ఞాన గ్రంథం 3వ అధ్యాయం 9వ వచనం ఒకసారి చదువుతున్నాను. స్థిరాపుత్రుడు అని యేసు జ్ఞాన గ్రంథం 3వ అధ్యాయం 9వ వచనం ఒకసారి చదువుతున్నాను. సరిగ్గా చదువుతున్నాను. తండ్రి ఆశీస్సుల వలన బిడ్డల గృహములు తండ్రి ఆశీస్సుల వలన, అందరూ చెప్పండి, తండ్రి ఆశీస్సుల వలన బిడ్డల గృహములు వృద్ధి చెందును. తర్వాత తల్లి శాపము వలన పిల్లల కొంపలు, అందరూ చెప్పండి, తల్లి శాపము వలన బిడ్డల కొంపలు. అసలు బైబిల్లో కొంపలను రాయొచ్చా? బైబిల్ అలాంటి పదాలు ఉండొచ్చు.
తల్లి శాపము వలన బిడ్డల కొంపను కూలిపోను. ఈ రోజుల్లో చాలా మంది ఎందుకు అసలు తల్లి శాపాలు పెడుతుందా? అలాంటి తల్లి శాపాలు పెట్టిందంటే ఈడు ఎంత దుర్మార్గుడు దొరకపోతే శాపాలు పెట్ట. అనుషితం ప్రియమైన విశ్వాస దేవుడు పెట్టారు. ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఈరోజు మనం పవిత్రాత్మకు సంబంధించిన పాటలే పాడుతూ ఉండాలి. అందుకే ఈరోజు పవిత్రాత్మ ఆగమన మహోత్సవం, పెంతుకోస్తు పండుగ, పవిత్రాత్మ రాకడ పండుగను మనం జరుపుకుంటున్నాం. ప్రియమైన విశ్వాసులారా, పవిత్రాత్మ గురించి ధ్యానం చేసుకునే ముందు ఒక చిన్న కీర్తనను పాడుతున్నాం. పరిశుద్ధాత్ముడా స్వాగతం దేవా, పరిశుద్ధాత్ముడా స్వాగతం దేవా, మా నావికుడవు, మా నాయకుడవు, మా బోధకుడవు, మా స్నేహితుడవు, మా నావికుడవు, మా నాయకుడవు, మా బోధకుడవు, మా స్నేహితుడవు. రండి 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 పరిశుద్ధాత్ముడా, 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 పరిశుద్ధాత్ముడా స్వాగతం దేవా, పరిశుద్ధాత్ముడా స్వాగతం దేవా. అగ్ని జ్వాలల వంటి నాలుకవోలే మా హృదయములోకి రండి దేవా, అగ్ని జ్వాలల వంటి నాలుకవోలే మా హృదయములోకి రండి దేవా, రండి 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 పరిశుద్ధాత్ముడా, 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 పరిశుద్ధాత్ముడా స్వాగతం దేవా, పరిశుద్ధాత్ముడా స్వాగతం దేవా. బలముగా వీచే గాలి వంటి మా హృదయములోకి రండి దేవా, బలముగా వీచే గాలి వలె మా హృదయములోకి రండి దేవా, రండి
అభిషేకించి నడిపించమని, నీ వాక్యాన్ని వినిచుండగా మాకు ఆదరణగా తోడుగా ఉండి నడిపించమని, మరి తల్లి మా కొరకు మనవి చేయమని మన ఆదురైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయించున్నాము. ప్రియమైన సహోదరి సహోదరులారా, పరిశుద్ధాత్మ కోటలు, పవిత్రాత్మ అగ్ని మహాసభలు. గుడి ముందు నుంచి ఉన్న దారిలో వచ్చిన వాళ్ళకి మన కొండ ప్రక్కనే పాంప్లెట్ అనిపిస్తుంది. పరిశుద్ధాత్మ అగ్ని కోటలు సంథింగ్ లైక్ పులిగెట్ దాటికి వచ్చిన ఫ్లెక్స్లో ఏదైతే పెట్టుకోండి చాలా చోట్ల. ఎవరు ఈ పవిత్రాత్మ? ఎవరు ఈ పవిత్రాత్మ? పవిత్రాత్మను పొందినటువంటి వ్యక్తులు ఏం చేస్తారు? ఎవరు పవిత్రాత్మను పొందుకుంటారు? వెరీ సింపుల్. 3 ప్రశ్నలు. ప్రశ్నలు నేనే, సమాధానాలు నేనే. ఎవరు ఈ పవిత్రాత్మ? పవిత్రాత్మను పొందినటువంటి వ్యక్తులు ఏం చేస్తారు? పవిత్రాత్మను పొందినటువంటి వ్యక్తులు ఏం చేస్తారు? అందరూ పవిత్రాత్మను పొందుకోగలరు. వెరీ సింపుల్ థింగ్. పూజ ప్రారంభంలో పిత, పుత్ర, పవిత్రాత్మ అన్నాం మనం. త్రిత్వైక నామం, త్రియేక నామం. పిత సృష్టికర్త, పిత సృష్టికర్త. కానీ ఆ పిత ఆది కాండంలో ఎలా ఉన్నాడో ఒకసారి చదువుకుందాం. ఆది కాండం 1వ అధ్యాయం 2వ వచనం ఒకసారి చదువుకుందాం. ఆది కాండం భూమికి ఒక ఆకారము లేకుండా శూన్యముగా ఉండెను. అంధకారము అగాధ జలముల మీద వ్యాపించి ఉండెను. జాగ్రత్త వినండి. దేవుని ఆత్మ నీటిపై గుండ్రముగా తిరుగాడుచుండెను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ఆత్మ, దేవుని ఆత్మ, దేవుని శక్తి, దేవుని మహిమ అగాధ జలముల మీద నీటి మీద గుండ్రముగా తిరుగాడుచు ఉన్నది. ఆదిలో ఉన్నటువంటి నీటి మీద గుండ్రముగా తిరుగాడినటువంటి ఆత్మ ఆది కాండము నుంచి అనేక విధములుగా, అనేక సార్లు, అనేక ప్రయత్నాల ద్వారా ప్రజలను ప్రభావితం చేయటానికి ప్రయత్నం చేస్తూ ఉన్నది. నన్ను చూస్తుంది జాగ్రత్త. వెరీ డిఫికల్ట్ సబ్జెక్ట్, సింపుల్గా చెప్తాను, చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. దేవుని ఆత్మ అగాధ జలముల మీద తిరుగాడుతున్నటువంటి ఆత్మ అబ్రహాముని ప్రేరేపించింది, నోవాను ప్రేరేపించింది, ఇసాకును ప్రేరేపించింది, యాకోబును ప్రేరేపించింది, మోషేను నడిపించింది, ఇశ్రాయేలు ప్రజలను కాపాడింది, సమూయేలు ప్రవక్తను పిలిచింది. అనేక మంది ప్రవక్తలతో దేవుని ఆత్మ, తండ్రి దేవుని ఆత్మ, సృష్టికర్త సృష్టిలో ఉన్నటువంటి అనేక మంది వ్యక్తులను ప్రభావితం చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు. అనేక మంది వ్యక్తుల జీవితాలను మార్చడానికి ప్రయత్నం చేస్తున్నాడు. అనేక మంది జీవితాలను ఆయన వశము చేసుకొని నడిపించడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఆదిలో ఉన్నటువంటి తండ్రి అయిన దేవుడు సృష్టికర్త, ఆకారం లేనటువంటి ఆత్మ. ఆయన అనేక మంది వ్యక్తులను ప్రభావితం చేస్తూ చాలాసార్లు ఈ వ్యక్తులు విధేయులుగా ఉన్నారు, చాలాసార్లు అవిధేయులుగా ఉన్నారు. ఆకారం లేనటువంటి ఆత్మ శరీరము ధరించడానికి ప్రయత్నం చేస్తూ ఉంది. అందుకనే యోహాను తన యొక్క సువార్తలో, యోహాను సువార్త 1వ అధ్యాయము 1వ వచనంలో యోహాను ఈ రీతిగా ప్రారంభించాడు. ఆదిలో వాక్కు ఉండెను, ఆ వాక్కు దేవుడై ఉండేది, ఆయన ఆది నుండి దేవుని యందు ఉండేది. ప్రైజ్ ది లార్డ్.
హల్లెలూయా హల్లెలూయా. 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 ఆదిలో వాక్కు ఉండెను, ఆ వాక్కు దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్కు దేవుడై ఉండెను. యోహాను తన సువార్తను ప్రారంభించినటువంటి విధానం. ప్రియమైన విశ్వాసులారా, దేవుని బిడ్డలారా, యోహాను తన సువార్తను ప్రారంభించి యోహాను సువార్త 1వ అధ్యాయం 14వ సగం చెప్తే ఏమనుకున్నాం, ఎవరైనా టర్కిష్ స్టోర్లోకి వెళ్తే అమ్మగారులైనా బాంబులైనా చూడండి, పక్కన ఒక స్విచ్ ఉంటుంది, ఇన్వర్టర్ కదా, స్విచ్ ఆఫ్ చేస్తుంది. చాలా స్విచ్ ఉంటుంది. పిల్లలైనా వద్దొస్తుంది ఎవరైనా అది ఆన్ చేసి ఉంచితేనే ఏమి తెలియదు. ప్రెస్లో హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా హల్లెలూయా. 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 14 ఆ వాక్కు మానవుడై ఆ వాక్కు మానవుడై మన మధ్య నివసించెను. ఆ వాక్కు మానవుడై మన మధ్యన నివసించెను. మేము కాదు, పితకు ఆకారం లేదు. అనేక మంది వ్యక్తులను ప్రభావితం చేసినటువంటి ఆత్మ ఆ వాక్కు మానవుడై యేసు ప్రభు రూపములో శరీరధారణ కలిగి మన మధ్యన నివసించెను. ప్రియమైన విశ్వాసులారా, దేవుని బిడ్డలారా, తండ్రి అయిన దేవుడు సృష్టికర్త అయితే రక్షకుడైనటువంటి యేసయ్య లోకమును రక్షించడానికి శరీరధారి అయి ఈ లోకమున ఆయన జన్మించడం జరిగింది. ఇప్పుడు మనం జరుపుకుంటున్నటువంటి పవిత్రాత్మ యేసు ప్రభు బోలెని విషయాలు చెప్తాడు. నేను మీకు ఒక ఆదరణకర్తను పంపిస్తాను, నేను సత్య స్వరూపేగు ఆత్మను మీకు పంపిస్తాను, ఆయన మీతో ఉంటాడు, ఆయన మిమ్మల్ని నడిపిస్తాడు, ఆయన మీకు ధైర్యం ఇస్తాడు అని చెబుతూ యేసు ప్రభు నేటి సువిశేషము ద్వారా యోహాను సువార్త 20వ అధ్యాయం 19వ వచనం, అది ఆదివారం సాయం సమయము శిష్యులు ఒక చోట తలుపులు మూసుకుని ఉండేది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా హల్లెలూయా. 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 అది ఆదివారం సాయం సమయం. ఈ మాట గుర్తుపెట్టుకోండి. యూదుల భయముచే శిష్యులందరూ తలుపులు మూసుకొని ఒక చోట గుమ్ముకూడి ఉండిరి. కానీ తర్వాత 21వ వచనంలో యేసు ప్రభు ఈ మాట అంటున్నాడు. యేసు మరలా వారితో మీకు శాంతి కలుగును గాక. నా తండ్రి నన్ను పంపినట్లే నేను మిమ్మల్ని పంపుచున్నాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా హల్లెలూయా. 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 భయముతో ఉన్న వాళ్ళని ఎలా పంపిస్తారు? అంతేగా, ఎవరికన్నా భయం వేస్తుంది అనుకో చీకట్లో, మరి నువ్వు అక్కడ సమాధి గేట్ దాకా వెళ్ళమంటాడు, మధ్యలో నువ్వు గుడ్డని కదా, ఎవరో ఒక వాళ్ళకి తోడు కావాలి, ఎవరో ఒకరు తోడు కావాలి. భయంతో ఉన్నవాడిని మనం ఒక్కడనే పంపించం. యేసు ప్రభు శిష్యులందరితో ఆయన ఉన్నప్పుడు యూదుల భయముచే శిష్యులందరూ తలుపులు మూసుకొని ఒక చోట చేరి ఉన్నారు. యేసు ప్రభు వాళ్ళతో అంటున్నాడు, మీరు వెళ్ళండి, ప్రపంచమందంతటా తిరిగి మీరు వెళ్ళండి, ప్రపంచమందంతటా తిరగండి, నా నామమును ప్రజలకు అందించండి. వీళ్ళు వెళ్ళటానికి ఒక ధైర్యం కావాలి, వీళ్ళలో ఉన్నటువంటి భయం పోవాలి, వీళ్ళకి శక్తి కావాలి. ఆ భయాన్ని పోగొట్టేటటువంటి శక్తే పవిత్రాత్మ, ఆ ధైర్యం ఇచ్చినటువంటి శక్తే పవిత్రాత్మ. ప్రియమైన విశ్వాసులారా, దేవుని బిడ్డలారా, గమనిద్దాం. మనం మీలో ఉన్నటువంటి భయము, ఆందోళన, ఆతృతను పోగొట్టడానికి పవిత్రాత్మ శక్తిని భగవంతుడు మీకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. తండ్రి అయిన దేవుడు, ఆకారమైనటువంటి దేవుడు, సృష్టికర్త, రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు రూపంలో ఈ లోకంలో జన్మించి పవిత్రాత్మ ద్వారా మనలను అభిషేకించి, శిష్యులను అభిషేకించినటువంటి పవిత్రాత్మ ద్వారా మనల్ని ఆశీర్వదించి నడిపిస్తూ ఉన్నాడు. కనుక ప్రియమైన విశ్వాసులారా, దైవజనులారా, కీర్తనకారుల ద్వారా భగవంతుడు అంటూ ఉన్నాడు,
కలవరమైన కలతలు ఉన్నా, కలవరమైన కలతలు ఉన్నా తొలగిపోవును ఆలయాన్న చేరను. కలుగు సుఖములు ఆ ప్రభుని వేడను. మందిరములోనికి రండి, వందనీయుడేసుని చేరండి. మిమ్మల్ని అందరినీ దేవుని మందిరానికి నడిపించింది పవిత్రాత్మ. మిమ్మల్ని అందరినీ దేవుని సన్నిధిలో కూర్చోబెట్టింది పవిత్రాత్మ. మిమ్మల్ని అందరినీ ఆత్మోషణ చేసి నడిపించేది పవిత్రాత్మ. పవిత్రాత్మ ఎవరు అంటే, పవిత్రాత్మ మనలో ఉన్నటువంటి భయాన్ని పోగొడుతుంది. పవిత్రాత్మ ఎవరు అంటే, పవిత్రాత్మ మనకు శక్తిని ఇస్తుంది. పవిత్రాత్మ ఎవరు అంటే, మనకు మంచి చెడులను తెలుసుకునేటటువంటి విచక్షణ జ్ఞానాన్ని పవిత్రాత్మ మనకు ప్రసాదిస్తుంది. ఆత్మను యేసయ్య తన శిష్యుల మీద ఎలా కుమ్మరిస్తున్నాడంటే, యోహాను సువార్త 19వ అధ్యాయం 22వ వచనం, అట్లు పలికి ఆయన వారి మీద శ్వాసను ఊది పవిత్రాత్మను పొందుడు. ఎవరి పాపములనైనను, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆయన వారి మీద శ్వాసను ఊది. శ్వాస, గాలి పీలుస్తూ ఆగిపోతే శవం, గాలి పీలుస్తూ ఉంటే ప్రాణం. శ్వాస ప్రాణం. యావే దేవుడు మట్టిని తీసుకొని బొమ్మను చేసి తనలోని ప్రాణమును, తనలోని జీవమును మట్టి బొమ్మలోనికి ఊదాడు. అప్పటి వరకు మట్టి బొమ్మ ప్రాణమును సంతరించుకున్నది. నన్ను బొమ్మను చేసిన కుమ్మరి నీవయ్యా, నాలో ప్రాణం పోసిన ప్రాణదాతవయ్యా. నన్ను బొమ్మను చేసిన కుమ్మరి నీవయ్యా, నాలో ప్రాణం పోసిన ప్రాణదాతవయ్యా. నా కుమ్మరి నీవే, నా ప్రాణము నీవే. నా కుమ్మరి నీవే, నా ప్రాణము నీవే. నా బలము నీవే, నా ఆత్మ నీవే. నా బలము నీవే, నా ఆత్మ నీవే. నన్ను బొమ్మను చేసిన కుమ్మరి నీవయ్యా, నాలో ప్రాణం పోసిన ప్రాణదాతవయ్యా. అందుకనే దేవుడు మట్టిని తీసుకొని తనలోని శ్వాసను, తనలోని జీవమును, తనలోని ప్రాణమును మనిషిలోనికి ఊదాడు. ఆడు ఆదామయ్యాడు. మట్టి. ఇక్కడ శిష్యులందరి మీదకి యేసు ప్రభు వారి మీదకి శ్వాసను ఊదుతున్నాడు. యేసు ప్రభు వారి మీదకి శ్వాసను ఊదుతున్నాడు. తనలోని జీవమును ఆయన వారి మీదకి ఊదుతున్నాడు. ఎందుకు ఊదుతున్నాడంటే, వీళ్ళందరూ భయంచే బ్రతుకున్న శవాలుగా మారిపోయారు. ఎందుకు ఊదుతున్నాడంటే, వీళ్ళంతా శక్తిహీనులై ఒక గదిలో కూర్చొని తలుపులు వేసుకొని భయపడుతూ ఉన్నారు. అటువంటి భయపడుతున్న శిష్యులందరి దగ్గరికి యేసు ప్రభు వచ్చి తనలోని శ్వాసను వారి మీదకి ఊదుతున్నాడు. ప్రియమైన విశ్వాసులారా, ఎవరు పవిత్రాత్మ అంటే, మనకు ఆదరణకర్త, మనకు శక్తిని అనుగ్రహించువాడు, మంచి చెడులు తెలుసుకునేటటువంటి విచక్షణ జ్ఞానాన్ని అనుగ్రహించువాడు. పవిత్రాత్మను పొందినటువంటి వ్యక్తులు ఏం చేస్తారయ్యా అంటే, వాళ్ళలో ఉన్నటువంటి భయం పోతుంది, వారికి ధైర్యం వస్తుంది, వాళ్ళకి జీవం వస్తుంది, వాళ్ళకి దేవుని యొక్క శక్తి వస్తుంది. ప్రియమైన విశ్వాసులారా, దేవుని బిడ్డలారా, నీ కుటుంబంలో దేవుని శక్తి, దేవుని జీవం, దేవుని యొక్క ఘనత, దేవుని యొక్క మహిమ లేదని నిరాశ నిస్పృహలో ఉన్నావా? పవిత్రాత్మ దేవునికి ప్రార్థన చేసుకో. ఆనాడు బొమ్మలోనికి తన జీవమును పోసినటువంటి దేవుడు, ఆనాడు శిష్యుల మీదకి తన శ్వాసను ఊదినటువంటి భగవంతుడు
ఈనాడు నిన్ను నన్ను జీవంతో నింపాలని ఆయన ఆశిస్తూ ఉన్నాడు, ఆయన కోరుకుంటూ ఉన్నాడు. కనుక ప్రియమైన విశ్వాసుల దేవుని బిడ్డలారా, పవిత్రాత్మ మనలో ఉంటే దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క జీవం మనలో ఉంటుంది. ఎవరు పవిత్రాత్మను పొందుకోగలరు? లాస్ట్ ప్రశ్న, ఎవరు పవిత్రాత్మను పొందుకోగలరు? మనమేనా, లేదా కొంతమందేనా, కొంతమంది వ్యక్తులకేనా? యావేలు గ్రంథం 2వ అధ్యాయం 28, 29 వచనాలు ఒకసారి చదువుకుందాం. యావేలు గ్రంథం, యావేలు ప్రవక్త 2వ అధ్యాయం 28, 29 వచనాలు. అటు పిమ్మట నేను నా ఆత్మను ఎల్లరిపై కుమ్మరింతును. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ చెప్పండి, నా ఆత్మను ఎల్లరిపై కుమ్మరింతును. ఎల్లరిపై అంటే ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ఆత్మ అందరి మీద కుమ్మరిస్తాను అంటున్నాడండి. దేవుడు తన ఆత్మతో ప్రతి ఒక్కరిని నింపుతానంటున్నాడండి. దేవుని తన ఆత్మతో ప్రతి ఒక్కరిని ఆశీర్వదిస్తానంటున్నాడండి. నా ఆత్మను ఎల్లరి మీద కుమ్మరింతును. ప్రియమైన విశ్వాసులారా, దేవుని ఆత్మ మనందరిలోనూ ఉంది. ఒక మాటలో చెప్పాలంటే మంచి చెడులను తెలుసుకునేటటువంటి విచక్షణ జ్ఞానం ప్రతి ఒక్కరిలోనూ ఉందండి. ఏది మంచో ఏది చెడో తెలుసుకునేటటువంటి విచక్షణ జ్ఞానం ప్రతి ఒక్కరిలోనూ ఉందండి. ఆ మంచి చెడులను తెలుసుకునే విచక్షణ జ్ఞానాన్ని మనకు ప్రసాదించేదే పవిత్రాత్మ. దేవుడు అంటున్నాడు, తన ఆత్మను మనందరి మీద కుమ్మరిస్తాను అని చెప్పి. ఎవరైతే ఆత్మవశులవుతారో, ఎవరైతే ఆత్మీయ అభిషేకాన్ని పొందుకుంటారో వాళ్ళకి జ్ఞానం వస్తుంది, వాళ్ళకి తెలివితేటలు వస్తాయి, వాళ్ళు అన్య భాషలలో మాట్లాడతారని అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం 1వ వచనం నుంచి చదువుకుందాం మనం. పెంతెకోస్తు పండుగ రోజున వారందరూ ఒక చోట గుమిగూడి ఉండిరి. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశం నుండి అకస్మాత్తుగా వారు కూర్చొని ఉండిన ఇల్లంతయు నిండెను. అప్పుడు అగ్ని జ్వాలలు నాలుకల వలె వ్యాపించి అక్కడ ఉన్న ఒక్కొక్కరి వైపు విరుచుట వారికి కనపడెను. వారందరూ పవిత్రాత్మతో నింపబడిరి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. విశ్వాసులారా, శిష్యులందరూ భయముతో ఉండగా ఆ పైన హెడ్డింగ్ చదివితే మీరు పవిత్రాత్మ రాకడ అనుకుంది. మీరు మీకున్నటువంటి బైబిల్ పవిత్రాత్మ రాకడ. పవిత్రాత్మ రాగానే అగ్ని జ్వాలల రూపంలో పరిశుద్ధాత్మ వాళ్ళని అభిషేకించగానే మనం మొదటి పట్టణంలో చదువుకున్నాం. వాళ్ళు అనేక రకాలైనటువంటి భాషల్లో మాట్లాడారు, రకరకాలైనటువంటి భాషల్లో మాట్లాడారు. అనేక రకాలైనటువంటి దేశాల నుంచి వచ్చినటువంటి వాళ్ళంతా తమ సొంత భాషలలో ఆ మాటలను వాళ్ళు విన్నారు. పరిశుద్ధాత్మ అభిషేకం పొందినటువంటి వ్యక్తి మాట్లాడుతూ ఉండగా ఆ మాట మనకు అర్థం అవ్వాలి. అక్కడికి ఏం జరిగిందో ఎవరు ఊగిపోతూ ఉంటారు. కొంతమంది అంటారు చేయి పెడితే పడేసారని అంటారు. పడేసారు. దీనులను లేవనెత్తడానికి, పడిపోయిన వారిని లేవనెత్తడానికి, కృంగిన వారిని లేవనెత్తడానికి ఈయన వచ్చాడు. ఈయన ఎవరిని పడేసి లేపలా, ఈయన ఎవరిని పడేసి లేపలా. ముందు చేపెట్టి కింద పడేసి తర్వాత మళ్ళీ లేపలేదండి. వెరీ సింపుల్, అది అర్థం చేసుకోండి. ప్రియమైన విశ్వాసులారా, దేవుని బిడ్డలారా, పవిత్రాత్మ కోటాలు అని పెట్టుకొని రకరకాలైనటువంటి పక్కద్రోవలోకి ఈ ఆత్మీయ కోటాలు వెళ్ళిపోయినాయి. ఈ ఆధునిక యుగంలో, ఈ కంప్యూటర్ యుగంలో ఇవి చాలా పక్కద్రోవలో పట్టేసిపోయినాయి. ప్రియమైన విశ్వాసులారా, దేవుని బిడ్డలారా, శిష్యులు పరిశుద్ధాత్మను పొందిన తరువాత
వాళ్ళు మాట్లాడేటటువంటి మాటలు అందరికీ స్పష్టంగా అర్థమైంది. వాళ్ళు మాట్లాడేటటువంటి భాష ప్రతి ఒక్కరికి వారి యొక్క సొంత భాషలో అర్థమైంది. వాళ్ళు మాట్లాడేటువంటి మాటలు వాళ్ళని ఆశ్చర్యానికి గురి చేసినాయి, అర్థం కానటువంటి స్థితికి తీసుకువెళ్ళాలి. ఉదాహరణకి బాబేలు గోపురం కడుతున్నప్పుడు భగవంతుడు వాళ్ళ భాషని గందరగోళం చేశాడు, తారుమారు చేశాడు. భగవంతుడు వారి యొక్క భాషను గందరగోళం చేశాడు. ఎందుకు గందరగోళం చేశాడు, ఎందుకు తారుమారు చేశాడంటే వాళ్ళలో ఉన్నటువంటి గర్వం, వాళ్ళలో ఉన్నటువంటి అహంభావం. గర్వం, అహంభావం. మనిషి నాశనానికి ముందు గర్వం నడుస్తుంది. నాశనానికి ముందు గర్వం నడుస్తుంది. వీళ్ళ నాశనానికి ముందు వీళ్ళ గర్వం నడుస్తుంది. అందుకనే భగవంతుడు వాళ్ళ భాషని గందరగోళం చేశాడు. ఇక్కడ వీళ్ళ భాషని అర్థం కలిగినటువంటి భాషగా చేశాడు. ప్రియమైన విశ్వాసులారా, దేవుని బిడ్డలారా, నీకు లాంగ్వేజ్ నేర్చుకోవటానికి భయంగా ఉందా? పవిత్రాత్మ సర్వేశ్వరునికి ప్రార్థన చేసుకో. నీకు వేరే భాష నేర్చుకోవటానికి ఆసక్తి కలిగి ఉన్నావా? పవిత్రాత్మ సర్వేశ్వరుని ప్రార్థన చేసుకో. భాషలో మాట్లాడటానికి ప్రయత్నం చేస్తున్నావా? తెలుగు భాష తప్ప ఇంకా వేరే ఇతర భాషలో నీకు పరిజ్ఞానం రావటం లేదా? పవిత్రాత్మకు ప్రార్థన చేసుకో. మరొకసారి సింపుల్గా, ఆదిలో దేవుని ఆత్మ, తండ్రి దేవుని ఆత్మ నీటి మీద అగాధ జలముల మీద గుండ్రముగా తిరుగాడినటువంటి ఆత్మ, సృష్టికర్త రక్షకుడైనటువంటి యేసయ్య రూపంలో ఈ లోకంలో జన్మించి శరీరధారిగా ఈ లోకమును ఆయన జీవించి తిరిగి తండ్రి చెంతకు వెళుతూ తన శిష్యులతో ఆయన పలికినటువంటి మాట, నేను మిమ్మల్ని అనాథలుగా విడిచిపెట్టను, నేను మీకు ఒక ఆదరణకర్తను ఇస్తాను, నేను మీకు నా శక్తిని ఇస్తాను, నా బలాన్ని అనుగ్రహిస్తాను, ఆయన మీతో ఉంటాడు, మీరు ప్రపంచమంతటా వెళ్ళి సకల జాతి జనులకు పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున జ్ఞాన స్నానం ఇవ్వండి అని ఆయన ఇచ్చినటువంటి అభయం. కనుక ప్రియమైన విశ్వాసుల దేవుడు, ఈ ముగ్గురు వ్యక్తులు, ఈ త్రిత్వైక్య దైవం మన జీవితంలో, మన ఆత్మీయ జీవితాల్లో ఒక భాగం, మన ఆధ్యాత్మిక జీవితాలకు ఒక వెలుగు, మన ఆధ్యాత్మిక జీవితాలకు ఒక మార్పు. కనుక ఈ రోజున పరిశుద్ధాత్మ పండుగను జరుపుకుంటూ, పెంతుకోస్తు మహోత్సవాన్ని జరుపుకుంటూ, తల్లి శ్రీ సభ మనకి ఇస్తున్నటువంటి సందేశం, పెంతుకోస్తు పండుగ రోజునే శ్రీ సభ జన్మించిందని. పెంతుకోస్తు పండుగ రోజునే శ్రీ సభ అంకురార్పణ జరిగిందని కథోలిక చర్చ్ నమ్ముతున్నది, విశ్వసిస్తూ ఉన్నది. కనుక మరొకసారి ఆ పరిశుద్ధాత్మ మనల్ని అభిషేకించాలని, ఆశీర్వదించాలని, మరి ముఖ్యంగా మంచి చెడులను తెలుసుకునేటటువంటి విచక్షణ జ్ఞానాన్ని మనకు అనుగ్రహించమని ఆ భగవంతుని ఈ పూజా బలి ద్వారా వేడుకుందాం. పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున.